అందుకే మన యందు విశ్వాసం బలంగా రావాలి. సహాబాల జీవితంలో సహాబాలకు ఎవరన్నా అడిగితే క్యా భయ్ ఖైరియత్ క్యా అంటే సహాబాలు ఏమంటారు తెలుసా? ఏడ్చేవాళ్ళు. ఏమని? ఏం ఖైరియత్ ఉన్నాయా? ఒక నమాజులో తక్బీర్ పోయింది, ఒక నమాజులో ఒక రకాత్ అయిపోయింది, నేను ఎలా ఖైరియత్ ఉంటాను? ఏడ్చేవాళ్ళు సహాబాలు. ఒక్క తక్బీర్ పోతే సహాబాలు 3 రోజులు బాధపడేవారు, ఒక రకాత్ పోతే 7 రోజులు బాధపడేవారు సహాబాలు. నమాజ్ ఒక్క తక్బీర్ అల్లాహు అక్బర్ పోతే 3 రోజులు. చూడండి ఏం ఖైరియత్ అయ్యా, నేనేం బాగున్నానయ్యా అని సహాబాలు ఏడ్చేవాళ్ళు. ఖైరియత్ క్యా అంటే అర్థం ఏందో తెలుసా భయ్? ఖైరియత్ క్యా భయ్ అంటే బాగున్నావా అంటే దీనిలో బాగున్నావా అని, నమాజులు స్థిరపరుస్తున్నావా, ప్రవక్త యొక్క మార్గంలో నడుస్తున్నావా, సహాబాల జీవితాల్లో అలవాటు చేసుకుంటున్నావా, ఇది ఖైరియత్ అంటే. మన నమాజులు కూడా రాము ఖైరియత్ క్యా అంటే అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా.